రిరిరి నిజమై పమమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ 7 సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత రెండవ బృందం పోయిన వారం మీకు మనవి చేసినట్టుగానే 18 మంది పిల్లల్ని చివరిగా ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో 9 మందిగా 2 భాగాలు చేశాం. పోయిన వారం శ్రోతల సమక్షంలో మొదటి 9 మంది పాడడం, వారిలో ఒకరు నిష్క్రమించడం జరిగింది. ఇవాళ ఇది రెండవ బృందం. ముందుగా ఈ రెండవ బృందానికి మీ అందరి ఆశీర్పూర్వకమైన హర్షధ్వానాలు తెలియజేయండి. శుభం, విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రత్యక్షంగా చూడడానికి వచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున స్వాగత వచనాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రఖ్యాత పాటల రచయిత శ్రీ చంద్రబోస్ గారు విచ్చేశారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. దర్శకులందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమండ్ర కృష్ణ చైతన్య. మా నాన్నగారి పేరు యనమండ్ర చంద్రశేఖర్. మా అమ్మగారి పేరు యనమండ్ర రత్నకుమారి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్లో కస్టమర్ ఇంజనీర్లా వర్క్ చేస్తున్నాను. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? సంగీతం శ్రీ డివి మోహన్ కృష్ణ గారి దగ్గర నేర్చుకుంటాను. చాలా సంతోషం నాయన. స్వాగతం నీకు ఈ కార్యక్రమానికి. తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి, వారికి కూడా నమస్కారాలు తెలియచేయండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, ఉద్యోగపరంగా సంగీతపరంగా కూడా. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం సత్యం గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. స్వప్న సినిమా నుంచి పెళ్ళైందా? ఎవరికన్నా రాశారా ఉత్తరాలు గిత్తరాలు? ఇది నా మొదటి ప్రేమలేఖ, ఆ పల్లవితో సాగే గీతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ సంచికలో ఉండే పాటలన్నీ కూడా వాళ్ళు ఇష్టపడి ఎంపిక చేసుకున్న పాటలే, అందుకని శీర్షికకు మేమేమి పేరు కూడా పెట్టలేదు. ఇది ప్రాథమిక దశలో సాగుతున్నటువంటి ఆవృత్తులు కాబట్టి వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిదని చేశాం మేము అది. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక,
చేత కాక తెలుపుటకు భాష చేత కాక మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం. ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు. తెలిసింది ఒక్కటే, నువ్వు నా ప్రాణమని. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. అద్భుతమైన సాహిత్యం రాజశ్రీ గారు అందించారు సార్. ఎంత చక్కని సాహిత్యం అంటే, చరణంలో మెరుపని పిలవాలంటే ఆ ఒలుగు ఒక్క క్షణం, పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం, ఏ రీతిగా నేను పిలవాలో తెలియదు నాకు, తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని. ఎంత చక్కగా రాశారో, ఆ రచనకి ఎంత అద్భుతంగా బాణి సమకూర్చారో, నువ్వు కూడా అంతే అద్భుతంగా ఆలపించావు కృష్ణ చైతన్య. అయితే బాలుగారు అన్నట్టు ఎప్పుడైనా ఉత్తరం రాశావా అని అడిగారు కదా, తను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి కొంచెం సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందాడు కాబట్టి మొదటి ప్రేమ లెక్క కాదు, నువ్వే నా మొదటి ఫీమేలు, పంపాను నీకు ఈమెయిలు అని పాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరేమో ఒక అందమైన 2 లైన్ల పంక్తులు అనేశారు. మీరు చూడండి, ఒక 6 నెలల్లో ఈ 2 లైన్లతో సినిమాలో పాట రాకపోతే ముక్కు కోసుకుంటాను. ముందుగా నాయన, ఫస్ట్ నెంబర్ 1, ఎంత అనుభవించి పాడుతున్నావో నాకు చాలా ఆనందంగా ఉంది. యూఆర్ ఎంజాయింగ్ ఇట్. నేను పాడుతున్నప్పుడు నేను ఏం ఎంజాయ్ చేశానో దానికంటే కూడా ఇంకొక 4 మెట్లు ఎక్కువగానే ఎంజాయ్ చేస్తూ పాడుతున్నాను. మొట్టమొదటి పాజిటివ్ పాయింట్ అది. రెండవది, శృతి లయ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, ఉచ్చారణ దోషాలు లేవు. ఇంకా నేనేం చెప్పాలి నీకు? నేను ఏదన్నా చెప్పాలి కాబట్టి ఒక్కటే నీకు చెప్పేది, ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక. ఫాస్ట్ సంగతి అది, కాకా. అది ఆయనకు చాలా ఇష్టమైన సంగతి. అదొక్కటే. నువ్వు పాడింది తప్పని నేను అన్ను, భాష చేత కాక, అది కూడా చాలా బాగుంది. కానీ కాకా సత్యం గారు పాడిన అదన్నమాట. అది తప్పించి నేను అంటాను కదా, కోడిగుడ్డు గీకలు పీకడం అని చెప్పడం ఏదో ఇది. చక్కటి గానంతో, చక్కటి పాటతోటి ఇవాళ ఈ సంచికను ప్రారంభించినందుకు నీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సుజనా అవిలా. మా నాన్నగారి పేరు బెన్హర్, మా అమ్మగారి పేరు సుభాష్ని. నేను సంగీతం సుబ్బలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఏ ఊరు అని చెప్పావు తల్లి? చెప్పలేదు, నేనే అడిగా. ఏ ఊరు? హైదరాబాద్. ఓకే. నీ వయసు ఎంత? 18. ఆడవాళ్ళని అడగకూడదేమో కదా. నాన్న అమ్మ వచ్చారు అక్కడికి? వారికి నమస్కారాలు తెలియజేయి. నీకు స్వాగతం. సుజన ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, విద్యాసాగర్ సంగీతం, గానం చేసిన వారు సుజాత. రుక్మిణి సినిమా నుంచి గోదారి రేవులను.
చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో కానీ నాలాంటి అందగా నేలేనంట. కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగా పున్నాలు పోయనంట కన్నుల్లో. కాసింత కోపం వస్తే ఊరంతా ఉప్పెనొచ్చే ఎందుకో ఏమిటో చెప్పమంటూ సుందరంట. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తెని నేనంట. పాట అంటే నాది కాని కోయిలమ్మదా ఉట్టి కారుకోతలే. ఆట అంటే నాది కాని లేడి పిల్లదా పిచ్చి కుప్పి గంతులే. పొలాల వెంట చెంగుమంటూ సాగుతూ పదాలు పాడితే జిగేలు మంటి కళ్ళు చెదిరి ఆగవా జలాయి గాలులే. ఏ చిన్న మచ్చలేని నావన్నీ చిన్న చూసి చంద్రుడే సిగ్గుతో మొగ్గు చాటు చేరుకోగా గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే పోగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తె నేలేనంట. కూసంత నవ్వ కానీ పున్నాగ పువ్వులాగా పున్నాలు పోయినంట కన్నుల్లో. కాసింత కోపం వస్తే ఊరంతా ఉప్పెనొచ్చే ఎందుకో ఏమిటో చెప్పమంటూ సందంట. సీతారామ శాస్త్రి గారు అనగానే గంభీరమైన పాటలకు పెట్టింది పేరు. కాకపోతే ప్రతి రచయితలో కూడా చిన్న చిలిపితనం ఎక్కడో మూల ఉంటుంది. ఆ చిలిపితనాన్ని ఆవిష్కరించారు శాస్త్రి గారు ఈ పాటలో. ఒక చిన్న సాహిత్యపరమైన దోషం ఏంటంటే నా నోట చెప్పుకుంటే బాగోదో ఏమో కానీ నాలాంటి అందగత్తే నేనేనంట. నా నోట చెప్పుకుంటే బాగోదు నాలాంటి అందగత్తే నేనే ఇంకెవరు లేరు అన్నది కవి చమత్కారం. అది నేనేనంట. అదొక్కటి చిన్న దోషం సాహిత్యపరంగా. మిగతా చాలా బాగా పాడావు తల్లి. నువ్వు బాగా అల్లరి చేస్తావా? మామూలుగా ఎక్కువ కేకలు వేస్తూ అల్లరి చేస్తూ ఉంటావా? అదే ఇంట్లో కాకపోతే అక్కడ బదాలో చేస్తారంటే ఎవరన్నా. అందుకే గొంతుకు అంత రాపాడుతోంది కదా. గొంతు కాస్త ఎప్పుడు అలాగే ఉంటుందా? ఇప్పుడు మాత్రం అలా ఉందా? కానీ అలా ఉన్నా బాగుంది. అలా ఉన్నా కూడా గమ్మత్తుగా ఉంది. దాంట్లో ఒక చిన్న గమ్మత్తు ఉంది. ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో సంగీతపరమైన ఇబ్బందులు ఏం లేదు. నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే. ముందుగా ఊపిరి సంయమనం ఎక్కడ తీసుకోవాలి, ఏ లైన్ ఎంతవరకు పాడితే బాగుంటుంది అని అక్షరం మధ్యలో అనేస్తున్నాం అన్నమాట. అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే లేకపోతే ఏమవుతుందంటే ఒకటి ట్యూన్ కంటే కూడా కవికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అసలు ఒక అక్షరం మింగేస్తే అసలు అర్థమే మారిపోతుంది అన్నమాట. పల్లవి పాడు ఒకసారి. పల్లవి పాడవా? గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే పోగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తిని లేనంట. అదే సాహిత్యం సరే ఆయన కరెక్ట్ చేశాడు. నాలాంటి అందగత్తె నేనేనంట. నాలాంటి అందగత్తె నేనేనంట. అక్కడికి వచ్చేసరికి నీకు ఊపిరి చాలలేదనుకో, ఒకవేళ మేనేజ్ చేయాలంటే ఏం చేయాలంటే నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తె లేనేనంట. అందగత్తె నేనేనంట అన్నా సరిపోతుంది. అందగత్తెనే నేనంట అనకూడదు అనమాట. అందుకని మేనేజింగ్ బ్రీత్ ఆల్సో ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సింగింగ్ అనమాట కదా. అది ప్రాణాయామం చేయి, ప్రాక్టీస్ చేయి, బాగా వచ్చేస్తుంది, అదేం లేదు. కానీ ముద్దుగా ఉంది. నువ్వు ఆ బ్రేక్ అవుతూ పాడుతున్నా కూడా ఎక్స్ప్రెషన్లు కూడా చాలా ఇస్తున్నాను. అలాంటి అందగత్తి ఎవరు లేరంట అన్నది నువ్వు చెప్పే పద్ధతి, పాడే పద్ధతి, ఎక్కడెక్కడ చిన్న నవ్వు పెట్టిందో అమ్మాయి కూడా అవన్నీ చక్కగా పెడుతున్నావు. కానీ గొంతుని జాగ్రత్తగా కాపాడుకో. దాన్ని ఎంత మాధుర్యంగా ఉంటే వినేవాళ్లకు అంత ఇష్టం కలుగుతుంది అనమాట. నువ్వు చిన్న పాపాయి కాబట్టి ఇప్పుడు అలా బ్రేక్ అయినా బాగానే ఉంది, మజాగా ఉంది. చిన్నపిల్లలకు పాడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లల క్యారెక్టర్కి పాటలు వస్తాయనుకో, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నీ వాయిస్. ఎప్పుడు నవ్వుతున్నావు, అది చాలా బాగుంది. ఇక్కడ పక్కన చిన్న సందు ఉంది, అది బాగుంది నాలాగానే. కాకపోతే ఏంటంటే నీలా బొద్దుగా ఉండేవాడిని, నేను ఇప్పుడు నీరసపడిపోయాను అమ్మాయి.
సరే వెళ్ళిరా, అవతల వాళ్ళు వచ్చి పాడాలి కదా. తర్వాతి అబ్బాయిని ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లాప్రగడ సూర్యకార్తిక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు యజ్ఞప్రసాద్, మా అమ్మగారి పేరు బాలా త్రిపుర సుందరి. నేను MBA ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. మా గురువు గారి పేరు CVP శాస్త్రి గారు. సంగీతం నేర్పిస్తున్న గురువు గారి పేరు. అవును. సంతోషం నాయన. మీ వచ్చారా అమ్మా నాన్న ఇక్కడికి? లేదు. ఓకే, వారికి నమస్కారాలు తెలియజేయండి. మీకు స్వాగతం కార్యక్రమానికి విచ్చేసినందుకు. కార్తీక్ ఎంపిక చేసుకున్న పాట దాసరి రచన, సంగీతం చక్రవర్తి, గానం బాలసుబ్రహ్మణ్యం. ప్రేమాభిషేకం సినిమా నుంచి వందనం అభివందనం. అభివందనం, వందనం, అభివందనం. ఓకే. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో, ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి, బలపుల గడపకు నడువిచ్చి, తలుపుల తలుపుకు తనువిచ్చి, బలపుల గడపకు నడువిచ్చి, ఎదురు చూసిన సారిక అవిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ అంటే సారీ, అభిసారికలో సారీ అనే మాట ఉంది, పక్కనే మళ్ళీ సారీ వచ్చింది. వృత్యనుప్రాస అలంకారం ఉంటుంది. దీన్ని ఒకే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఒకే అక్షరాల సమూహం, హల్లుల సమూహం. అంటే ఇంత లోతుగా చూడ్డానికి ఒక భావగీతంలాగా ఉన్నా కూడా అలంకారాల ప్రయోగంలో కూడా కవి అందవిసిన కాబట్టి ఇంత సమర్థవంతంగా రాయగలిగారు ఈ పాటను. రాసిన కవికి మనం అందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందించాలి. అట్లాగే పాడిన, ఇంత గొప్ప పాట పాడిన గాన గంధర్వులకి కూడా మరి ఒక్కసారి నువ్వు కూడా చాలా బాగా పాడావు సూర్య కార్తీక్, చాలా బాగా పాడావు. ముఖ్యంగా పల్లవి కంటే నాకు చరణంలోని మొదటి 4 పంక్తులు మటుకు అద్భుతంగా పాడావు అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీలో నాకు నచ్చింది ఏంటంటే, ముందుగా మీరు నన్ను ఇమిటేట్ చేయలేదు, నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయలేదు, పాటను పాటగా పాడారు, మీ ఎక్స్ప్రెషన్తో పాడారు. థ్యాంక్ యూ సార్. అది సంతోషం. ఎప్పుడు అనుసరణ తప్పుగానే కాదు, అనుకరణ చాలా తప్పు. అనుకరిస్తే మనం అక్కడే ఉండిపోతాం తప్ప ముందుకెళ్ళలేం. మీరు అనుసరించారు తప్ప అనుకరించలేదు ముందు. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. వారు అన్నట్టుగా బిగినింగ్లోనే మీకు కొంచెం గొంతుగా సహకరించలేదు. వందనం అభివందనం అని పక్కకి వెళ్ళిపోయారు. ఏదో గొంతుకు అడ్డం వచ్చి ఉంటుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు, అది సస్టైన్ చేయాలని మీకు తెలుసు.
2 ప్లేసులు మాత్రం సంగతులు గుర్తుపెట్టుకుంది. వస్తానని తరరర వస్తానని, అది ఫాస్ట్ వస్తానని అని పాడుతున్నారు కదా. వస్తానని నేను వస్తా అందమే, అది కొంచెం పక్కడుగా రావాలి, ఎండ్లో వచ్చి నీ అందమే ఒక నందనం. అది ఈ వయసులో అంత క్లైమాక్స్కి వచ్చిన పాటను అనుభవించి పాడడం అనేటటువంటి అంత సులభమైన పని కాదు. మీకున్న పరిణతిలో, మీకున్న పరిధిలో ఆ పాటను నీట్గా ప్రజెంట్ చేశారు. మంచి పాటను ఇచ్చినందుకు ధన్యోహం. విజయవస్తు. గాడ్ బ్లెస్ యు. నాలుగవ అమ్మాయిని పాడడానికి వస్తున్న గాయనిమణిని దయచేసి ఆహ్వానించండి, ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నా పేరు పసుమర్తి పవిత్ర. నేను కూచిపూడి నుంచి వచ్చాను. మా అమ్మ పేరు సత్యవతి, మా నాన్నగారి పేరు శ్రీనివాస్. నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం పెమ్మరాజు సూర్యారావు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. భాగవతల, వేదాంతం, పసుమర్తి, వెంపటి వీళ్ళందరూ కూచిపూడి వాళ్ళే, అందరూ నృత్యానికి సంబంధించిన వాళ్ళే. నువ్వు కూచిపూడి నుంచి వచ్చావు. నృత్యంలో ఏదన్నా అభినవేశం ఉందా? నేర్చుకున్నాను సార్. ఎవరి దగ్గర? మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. తండ్రి గారి పేరేంటన్నావమ్మా? శ్రీనివాస్. పసుమర్తి శ్రీనివాస్ గారు. వారు కూడా కూచిపూడి నృత్యం. కుటుంబంలోనే గురువు ఉన్నారు కాబట్టి నేర్చుకో తల్లి. నువ్వేం విశ్వవిఖ్యాతురాలు కావాల్సిన అవసరం లేదు. విద్యను వదిలిపెట్టకుండా ఉంటే మంచిది. దానికంటే ముందు దానికోసం సంగీతం వదలకు. సంగీతం కూడా వచ్చి నృత్యం కూడా వచ్చిందనుకో, రేరెస్ట్ క్వాలిటీ అవుతుంది. శుభం భూయాత్. పవిత్ర ఎంపిక చేసుకున్న పాట శ్రేయ ఘోషాల్ గానం, మణిశర్మ సంగీతం, సిరివెన్నెల రచన, ఒక్కడు సినిమా నుంచి నువ్వేం మాయ చేశావు గాని. నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, మొగలి పువ్వంటి మొగుడెవ్వరే, హో సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి. నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు బాణి. ఔరా పంచ కళ్యాణి పైన బస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావమైనా, తెస్తున్నాడ ముత్యాల మేనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, మొగలి పువ్వంటి మొగుడెవ్వరే, హో సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, మేళ తాళాల మనువెప్పుడే. నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది బోడి, మరీ చిలిపిది వయసు బాణి. నువ్వు చాలా చక్కగా పాడావు పవిత్ర. థ్యాంక్ యూ నీ పేరులాగే పాడావు. ఔరా పంచ కళ్యాణి పైన పాడు ఒకసారి అక్కడి నుంచి. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావమైనా, ఇప్పుడు
ఇప్పుడు హాయిగా కరెక్ట్గా అన్నావు. ఇంతకుముందు పాడుతున్నప్పుడు ఆ స్థాయి, నువ్వేమైనా చూశావా మైనా తానా, మనకు తెలియకుండానే గొంతుకు నొక్కుతాం పై స్థాయికి వెళ్ళేప్పుడు. కరెక్ట్ అది తా, బట్ ఆ నోట్లన్నీ వినిపించాలి. నొక్కినా సరే ఆ సన్నాయి నొక్కులు కూడా చక్కగా వినిపించాలన్నమాట. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ. తర్వాతి చిరంజీవిని ఆహ్వానించండి దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పోలు ప్రవీణ్. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీరాములు, మా అమ్మగారి పేరు శ్రీ వెంకటరమణమ్మ. నేను నెల్లూరులో శ్రీ డివి సురేశ్వరరావు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. మీ అమ్మ నాన్నలు వచ్చారా ఇక్కడికి? వారికి నమస్కారాలు తెలియజేయండి. మీకు స్వాగతం కార్యక్రమానికి. ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన గోపి, సంగీతం సత్యం గారు, గానం డాక్టర్ కేజే యేసుదాస్. గృహప్రవేశం సినిమా నుంచి దారి చూపిన దేవత. ఎంత మంచి పాట అండి, ఆర్ద్రమైన గీతం. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదాని వైను నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మరపురాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము, కలను కూడా మరువనమ్మా నీవు చూపిన త్యాగము, ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిన్ను దీవించనే, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదాని వైను నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. తను పాడిన పాట చెవులకు చేరకుండా సూటిగా మనసుకు తాకింది. బాగా పాడావు సార్. ఇప్పుడు ఎవరైనా పాట పాడుతుంటే చెవులు వింటూ సమాంతరంగా మెదడు ఆలోచిస్తుంటుంది అన్నమాట. తను పాడిన దానికి ఎలా మనం స్పందించాలి, మన భావాన్ని ఎలా చెప్పాలని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు మనసులోనే అలా పేర్చుకుంటూ పోతుంటాం. అయితే నువ్వు పాడుతున్నప్పుడు మటుకు నా మెదడు సమాంతరంగా ఆలోచించలేదు, కేవలం వినడంతోనే సరిపోయింది. బాగా ఎంత చక్కగా చెప్పాడంటే ఇంకా దాని గురించి నేను వేరే విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది నీటెస్ట్ ప్రజెంటేషన్స్ ఐ హ్యావ్ హర్డ్. నాకు కళ్ళు మూసుకుంటే మీరు ఆయన్ని ఇమిటేట్ చేయనే లేదు వాయిస్ పరంగా, మీ వాయిసే అలాంటిది. నాకు మా అన్నయ్య జ్ఞాపకం, యేసుదాస్ గారే నా కళ్ళ ముందు అలా కదిలారు. ఏమీ దానికంటే ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా అలాగే అంత నీట్గా సంగీత దర్శకుడు ఏం నేర్పించాడో దాన్ని శృతి శుభగంగా హాయిగా నీ ఎంత ఎంత అందంగా ప్రజెంట్ చేసావంటే నాయన, ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. బాలుగారు ఆయన అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమీ చెప్పలేదు. కాకపోతే నువ్వు పాడుతున్నప్పుడు చాలా ఒక 4-5 సార్లు వాహ్వా వాహ్వా శబాష్ అంటూ అభినందన రూపంలో చాలా చెప్పారు. నేను చేసిన ద్రోహ
దేవత ఈ చేయి ఎన్నడు వీడక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తర్వాతి అమ్మాయిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు అనుమాల అఖిల. నేను నెల్లూరు నుండి వచ్చాను. మా నాన్నగారు డాక్టర్ ఏ వెంకటరమణారెడ్డి మరియు మా అమ్మగారు భవానీ. నేను నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నేను మా గురువు గారు డివి సురేష్ రావు గారు. నాన్నగారి పేరు ఏంటన్నావు? డాక్టర్ ఏ వెంకటరమణారెడ్డి. అమ్మగారి పేరు? భవానీ. ఆ? భవానీ. ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నావు. భవానీ అంటున్నావు. భవానీ కదా. ఎందుకు టెన్షన్గా ఉన్నట్టున్నావా? చక్కగా టెన్షన్ పడ్డం ఎలాగో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నెల్లూరు అమ్మాయి కదా నువ్వా? అంత టెన్షన్ పడితే ఎట్ట తల్లి నువ్వు? బయలువాళ్ళు మా ఊరు దానికి అయిపోతుంది. నువ్వు ఆనందంగా బాగా ధైర్యంగా పాడొద్దు. మా ఊళ్ళో రేట్లు ఎట్టుంటారు, మీసాలు మెలేస్తా భయంకరంగా తిరుగుతూ ఉంటారు. ఆ మందలు లేకపోయినా నీలో వెళ్ళేదానివే నువ్వు. అమ్మ పిల్ల, స్వాగతం నీకు. అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి? ఎక్కడున్నారు సార్? నమస్కారం, స్వాగతం అండి మీ ఇద్దరికి. స్వాగతం. అఖిల ఎంపిక చేసుకున్న పాట అమ్మ చిలిపి పిల్ల. భలే పాట ఎంపిక చేసుకున్నావే, వెరీ గుడ్. కీరవాణి గారి సంగీతంలో చంద్రబోస్ రాసిన పాట, అనురాధ శ్రీరామ్ కీరవాణి గారు కలిసి పాడిన పాట సీతయ్య సుగుణాభిరాముడు. అలా కానీ పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఏడతానున్నాడు వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సొద్దు. సుగుణాభిరాముడు సమరాన్న భీముడు. ఎవరు అత్తగాడు ఒక్క మగాడు. చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు. ఎవరు అత్తగాడు ఒక్క మగాడు. తరికిట తిన్నా. ఆకుచాటు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు. లక్ష మంది అంటున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు. మగ సిరి కలరేడు మనసున పసివాడు. సతమద గజబలుడు అతనికి ఎదురెవడు. పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు. సాక్షాత్తు నాకై పుట్టాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాల రసదేవ దేవుడు ఒక్క మగాడు. సుగుణాభిరాముడు సమరాల భీముడు. ఎవరు అత్తగాడు ఒక్క మగాడు. ఆంధ్రుల తనయుడు అనితర సాధ్యుడు. నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు. ఒక్క మగాడు.
శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవ దేవుడు. శృంగారాల రసదేవ దేవుడు అని పాడావు కదా, శృంగారాది రసదేవ దేవుడు అని పాడాలి. శృంగారాల కాదు. పాట మట్టుకు చాలా అద్భుతంగా పాడావమ్మా నువ్వు. ముఖ్యంగా సాకి నాకు బాగా నచ్చింది పాడిన దాంట్లో. ఈ ఒక్క విషయంలో విభేదించక తప్పదు ఆయనతోటి. సాకిలో ఆయనకు ఎందుకు నచ్చిందంటే నీ ఎక్స్ప్రెషన్ వ్యవహారాలు బాగా నచ్చిందని. కానీ సాకిలోనే లిటిల్ లూజ్ ఇట్ ఈస్. ఎందుకంటే అంత గ్రిప్గా దారతారేనా తరితా తరి సంగతులన్నీ కూడా క్లారిటీ లేకుండా ఉన్నది. బట్ టోటల్గా ప్లస్ పాయింట్ ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్ టోటల్ సాంగ్లో కూడా నువ్వు ముగ్ధలాగా అలా నిలబడి నువ్వు అలా నటిస్తున్నావా, లేకపోతే ఇంత అందంగా పాడగలగడం అనేటటువంటి ఎక్స్ట్రాడినరీ డైమెన్షనా నాకు తెలియట్లేదు. అందంగా పాడడం అనేది ఎక్స్ప్రెషన్ దృష్టితో పెట్టుకుంటే చాలా 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 పర్ఫెక్ట్ అయిన ఎక్స్ప్రెషన్. ఆ పాటకి ఏం కావాలో అది ఇచ్చావు నువ్వు. ముందు దానికి నీకు అభినందన. ఓకే, పై స్థాయిలో పాడుతున్నప్పుడు ఎంత పై స్థాయిలో ఉన్నా ఓపెన్గా పాడడం ప్రాక్టీస్ చేయి. లేకపోతే అక్షరాలు కొన్ని అది ఉకారాలు ఓకారాల్లాగా వినపడతాయి, ఏ ఈలాగా వినపడుతుంది. కొంచెం ఓపెన్గా పాడడం ప్రాక్టీస్ చేయి. పాయింట్ 2, లాస్ట్ పల్లవి సుగుణాభిరాముడు తా ఎంత తేడా ఉంది. ఇది సా అయితే దీన్ని 440 అంటే మేము ఫ్రీక్వెన్సీ వైజ్ 442లో ఉందన్నమాట. ఆ పర్టికులర్ పల్లవి వచ్చేసరికి ఒక చిన్న దారం పోగు ఎంత శృతి మీద ఉంటే ఎక్కువ ఉంటుందో అది చిన్న ఎక్కువైంది. ఇవన్నీ పక్కన పెడితే నీ ఎక్స్ప్రెషన్కి మాత్రం సాహో. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మాట్లాడడానికి నువ్వు చేసిన పనికి సంబంధమే లేదు. ఈ పిల్లనా పాడింది అనే అనుమానం బొచ్చే. ఓకే, ఇక్కడ మాత్రం ఇంట్లో ఒక నా యాడ్ చేశాను నేను. ఓకే, అన్నిటికీ థ్యాంక్సే. వెళ్ళరమ్మా. థ్యాంక్ యూ సార్. కూర్చో తల్లి. థ్యాంక్ యూ సార్. తర్వాతి అబ్బాయిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగవెంకట గౌతమ్. నేను కాకినాడ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు సూర్యకాంతారావు, మా అమ్మగారి పేరు మాణిక్య లక్ష్మీ కుమారి. నేను ఇప్పుడు CA ఇంటర్ చదువుతున్నాను. మా గురువుగారి పేరు పెద్దాడి సూర్యకుమారి గారు. ఆంజనేయుడు భక్తుడివా నువ్వు? అవునా? అలాగే ఆయన ఆశీస్సులు ఉండుగాక. కాజాలు ఏమన్నా పట్టుకొచ్చావా? కాకినాడ నుంచి కాజాలు లేకపోతే మరి బాగోదు కదండి. పట్టుకొచ్చావా ఏదైనా? నెక్స్ట్ టైం వదిలినప్పుడు పట్టుకొచ్చి నాకు మాత్రమే ఇవ్వాలి కాజాలే. ఓకే, ఎంత ముద్దుగా చెబుతున్నాడు చూడు. నువ్వు కాజాలు తెచ్చినా ఇవ్వకపోయినా కాజా తిన్నంత ఆనందం వేసింది నువ్వు నవ్వుతుంటే. శుభం. బాగుంది తండ్రి. గౌతమ్ ఎంపిక చేసుకున్న పాట నీకు స్వాగతం. మీ అమ్మ నాన్న వచ్చారు ఎక్కడికి? మా అమ్మగారు వచ్చారు సార్. ఎక్కడున్నావు తల్లి? నమస్కారం అమ్మ, స్వాగతం నీకు. కాజల్ బాగుంటుంది. ఓకే, గౌతమ్ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, AR రెహమాన్ సంగీతం, బాలసుబ్రహ్మణ్యం, OS అరుణ్ కలిసి పాడిన పాట ప్రేమదేశం సినిమా నుంచి నన్ను నేను మరచిన నీ తోడు. ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలో నాది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలే వాసుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది నిలిచింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన వయలిన్ ఫ్రేస్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అది ఆపుకోలేక నేను పాడేశాను. గొప్ప స్వరరచన అండి నిజంగా. రెహమాన్ గారిది అనూహ్యమైన స్వరరచన అనమాట. ఒక పంక్తి విన్న తర్వాత మనం ఇంకో పంక్తి ఇలా ఉంటుందని ఊహించే తరుణంలో అలా ఉండకుండా ఇంకోలా చేయడమే రెహమాన్ గారి ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను మరొకసారి నిరూపించుకున్నారు ఈ పాట ద్వారా, ముఖ్యంగా చరణాల్లో. తర్వాత కాలేజీలో జరిగిన ఒక తమాషా సంఘటన మీకు చెప్పాలి. అంటే ఇది ఎవరు నచ్చుకోకూడదు దయచేసి. ఈ పాటకు మేము కొన్ని అల్లరి పనులు అల్లరి పాటలు మేము పాడుకునే ప్యారడీస్ అనమాట. అందులో నేను ఈ పల్లవి వినగానే నాకు ఒక ఆలోచన వచ్చి పాడి మా స్నేహితులకు వినిపించాను. అదేం పల్లవి అంటే, నే చెట్టు పెట్టిన వాకిట్లో గుడ్ నైట్ పెట్టిన నట్టింట్లో రక్తాన్ని పీల్చావు నా ఒంట్లో దోమా. అల్లరి, దుర్మార్గపు అల్లరి. నీవు పాడిన దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఒక్కటే, క్లాసికల్ మ్యూజిక్ ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నావు? ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. ఎప్పుడు ఈ మధ్య అంటే? సెలెక్ట్ అయినప్పటి నుంచి. అంటే నాకు సంతోషం కోసం చెప్తున్నావా, నిజమేనా? లేదు సార్, సెలెక్ట్ అయినా కంటిన్యూ చేస్తావు కదా? కంటిన్యూ చేస్తాను. తప్పకుండా చెయ్యి. కానీ నువ్వు ఈ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 6 నెలలు అయిందా, 3 నెలలు అయిందా, ఎన్నాళ్ళు అయింది? 8 months అయింది. 8 monthsలో నీకు సంప్రదాయ సంగీతం ఎంత పడుతోందంటే దీంట్లో ఎంతవరకు ఉండాలో దానికంటే ఎక్కువగా గమకాలు ఇస్తున్నావు అనమాట. నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే
ఇది నేను పాడిన పద్ధతి, రెహమాన్ అడిగిన పద్ధతి. నువ్వెలా పాడుతున్నావు అంటే, నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు నిందించదా ప్రియా నా గోడు ప్రేమా ప్రేమా. గమకాలు ఎక్కువగా యాక్సెంట్ ఇస్తున్నాం అన్నమాట. ఈ పాటకి అది అవసరం లేదు. ఒక సంప్రదాయ సంగీతం పాడేటప్పుడు దానికి ఇవ్వచ్చు. కానీ దీనివల్ల జరిగిన మంచి ఏంటంటే ప్రతి అక్షరం నమిలి ఉమ్మినట్టుగా అంత అర్థవంతంగా వినిపిస్తున్నాయి మాటలు. కానీ ఈ పాటలు నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన అలాగే ఉండదు. నన్ను నేనే మరచిన ఆ పద్ధతిని వదిలేస్తే ఇంకా బాగుంటుంది. శృతి, లయ అన్ని ఎక్స్ప్రెషన్ కూడా చక్కగా ఇస్తున్నావు. అందులో ఏ విధమైనది లేదు. దీంట్లో మన సంప్రదాయాన్ని తగ్గించి ఎక్కువగా లలితంగా ఉంటే బాగుంటుంది అన్నమాట పాట. శుభం. ఆంజనేయుడిని కరుణించగలడుగాక. థ్యాంక్ యూ. శుభం భూయా. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం మనందరం కలిసి. రామ్మా దా. అందరికీ నమస్కారం. నా పేరు సౌజని. నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు లక్ష్మణరావు, అమ్మగారి పేరు హేమలత. నేను పీజీ కంప్లీట్ చేశాను. అమ్మ నాన్న వచ్చారు అక్కడికి? నాన్నగారు మేనత్త గారు వచ్చారు. శుభం. నమస్కారం అండి. అన్న చెల్లెళ్ళు ఇద్దరూ వచ్చి అమ్మాయిని ఆశీర్వదించడానికి ఇచ్చేశారనమాట. సంతోషం. స్వాగతం మీకు. సౌజన్య ఎంపిక చేసుకున్న పాట మనం తెలుగు కార్యక్రమే కదా చేస్తున్నాం. దిల్ దివానా మై హసీనా హిందీ పల్లవితో వచ్చే తెలుగు పాట. శుభం. రచన వేటూరి, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఉషా, జెమినీ సినిమా నుంచి. दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल వేణుబూది చంపుతావు వేళగాని వేళలో హుట్టి కొట్టి పుట్టి కాస్త ముంచుతావు వాడలో కన్నె ముద్దు వెన్న ముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయి సిగ్గుపడ్డ ఏడులో దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ चुराए नींद उड़ाए कौन ये हर पल. ये कोई बात है दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल వేణుబూది చంపుతావు వేళగాని వేళలో హుట్టి కొట్టి పుట్టి కాస్త ముంచుతావు వాడలో కన్నె ముద్దు వెన్న ముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయి సిగ్గుపడ్డ ఏడులో దిల్ దివానా మే హసీనా प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल. సౌజని, నువ్వు పాట పాడినప్పుడు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇలా పాడుతున్నావు అని చెప్పారు? ఎవరైనా ఎవరితో అయినా పోల్చారా నిన్ను వేరే గాయనితో? వాళ్ళ పాడుతున్నావు అంటే ఎవరైనా ఎప్పుడైనా వేరే గాయని పేరుతో పోల్చారా నిన్ను? చెప్పు, ఎవరితో పోల్చారు? శ్రేయా ఘోషాల్. నిజం, అక్షరాల నిజం. బాలుగారు చెప్పినట్టు శ్రేయా ఘోషాల్ గొంతులో ఒక మెరుపు ఉందన్నారు కదా, ఆ తీగ, మెరుపు తీగ నీ గొంతులో కూడా ఆ మెరుపు మెరిసింది. చాలా చక్కగా పాడు. చాలా అరుదుగా దొరికే గాత్రం తెలుసా నీది? నిజమ్మా, చాలా అరుదుగా. ఎందుకు వినంగానే అసలు ఒకసారి ఒళ్ళంతా ఒక చిన్న ఫస్ట్ టప్ అని ఫస్ట్ చినుకు పడంగానే ఒకసారి ఒళ్ళు జలధరిస్తుంది చూడు.
అలా ఉందన్నమాట నీ గాత్రం. దీన్ని కాపాడుకునే బాధ్యత నీది. అంత అలాగేనా? ఓకే, చాలా అలాగే చేస్తున్నాను. తప్పకుండా తర్వాత విషయానికి వెళ్ళండి అన్నట్టుంది. ఇట్స్ సచ్ ఎ క్లీన్ వాయిస్. దానివల్ల ఏంటంటే లాభం, ఒకటి వినడానికి ఇంపుగా ఉండడమే కాకుండా అక్షర శుభ్రత. నీకు ఈక్యూ చేయాల్సిన అవసరం లేదు. పాడుతుంటే ఏ మైక్లో పాడినా కూడా నీ అక్షరాలన్నీ అద్భుతంగా వినపడతాయి. చాలా మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు నీకు. థ్యాంక్ యూ. ఫస్ట్ పల్లవిలో కొంచెం శృతి శుభంగా లేదు, అటు ఇటుగా ఉంది తప్పించి మిగతా అంతా కూడా చాలా అందంగా పాడు. శుభం శుభం శుభం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందరికీ నమస్కారం. నా పేరు కాలూరు వెంకట సాయి నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను సంగీతం కళాప్రవీణ శ్రీ బండారు చిట్టుబాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఏం చదువుతున్నాను ఆయన? 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాను సార్. ఎక్కడ? శ్రీ శివాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. శివాణియా? శివాణి. ఓకే. ఏ ఊరు? శ్రీకాకుళం. అమ్మా నాన్న పేర్లు చెప్పావా? మా నాన్నగారి పేరు కేవి సూర్యనారాయణమూర్తి, మా అమ్మగారి పేరు రమాదేవి. వచ్చారా ఇక్కడ? వచ్చారు సార్. నాన్నగారు వచ్చారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం అండి, స్వాగతం. అబ్బాయి నాన్నగారు స్వాగతం మీకు. నరసింహస్వామి కదా, జుక తింటా, భయపెట్టకయ్యా, అటు చూడమాకయ్యా. స్వాగతం నాయన నీకు. నరసింహస్వామి ఎంపిక చేసుకున్న పాట. నేను ఆయన పేరు గురించి సరదాగా చెప్పాను తప్పించి ఈ పాట అంత అందమైన రొమాంటిక్ సాంగ్. సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి సంగీతం, బాలుడు బృందం పాడిన పాట. అమరజీవి నుంచి మల్లెపూల మారానికి. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, గుణమవి పందిళ్ళలోనా, కన్నె జాజి ముంగిళ్ళలోనా, కోకిలమ్మ పాట కచేరి. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, గుణమవి పందిళ్ళలోనా, జాజి ముంగిళ్ళలోనా, కోకిలమ్మ పాట కచేరి. పొగడా పూలైనా పొగడే అందాలే, మురిసే మలి సంధ్య వేళలో, మల్లి మందారం పిల్లకు సింగారం చేసే మధుమాస వేళలో, నారావమే నీ ఆరాధనై చిరంజీవిగా దీవించనా. హ్యాపీ బర్త్డే టు యూ. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి, గుణమవి పందిళ్ళలోనా, కన్నె జాజి ముంగిళ్ళలోనా, కోకిలమ్మ పాట కచేరి. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. పాట 10 కాలాలు నిలబడిపోయేలా స్వర రచన చేసిన చక్రవర్తి గారు, 10 కాలాలు నిలిచిపోయేలా పాడిన బాలు గారు, వాళ్ళ కోసం 10 కాలాలు నిలబడిపోయేలా పదరచన చేసిన వేటూరి గారి కోసం మనం ఒక్క క్షణం నిలబడి వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం.
ప్లీజ్. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమవి పందిళ్ళలోనా కన్నెదాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి. నువ్వు చాలా బాగా పాడావు, చాలా ఉద్వేగభరితంగా పాడావు బాబు, చాలా సంతోషం. తర్వాత మొదటి చరణంలో మళ్ళీ మందారం పిల్లకి సింగారం చేసే మధుమాస వేళలో నా ఆరాగమే అన్నావా? ఆరావమే? ఆరావం కాదు, నా ఆలాపనే నీ ఆరాధనే అని సరిదిద్దుకో ఒక చిన్న మాట, సరేనా? ఆయన చాలా బాగా పాడావు. ఆయన చెప్పినవన్నీ నేను చెప్పినట్టే అనుకో, అన్ని పాజిటివ్ పాయింట్స్. ఇబ్బందికరమైనవి ఒకటి రెండు చెప్తాను నేను. గున్నమవి పందిళ్ళలోనా తరేరి దరే దతన్నా, ఆ పెద్ద గాంధారం వస్తున్నప్పుడు మాత్రం కొంచెం శృతి చూసుకో. తర్వాత నీకు బేసిక్గా అక్షరాలను అనడంలో కొంచెం చిన్న ఇబ్బంది ఉంది, ఏమిటో నాకు తెలియదు, కానీ గున్నమావి అనేది గుండమావి అన్నట్టు వినపడుతోంది. కొంచెం అక్షర శుభ్రత కోసం నువ్వేం చేయాలో నాకు తెలియదు. మీ అంత క్లారిటీ ఉంది, కానీ నకారంలాగా అలా వినిపిస్తుంది అన్నమాట. మిగతా అంతా కరెక్ట్. సంగతులన్నీ కూడా నేను చేసిన అధిక ప్రసంగాలన్నీ చక్కగా అలాగే చేసావు. తరిది దరి దదిరా అవన్నీ కూడా కరెక్ట్గా పాడావు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. ఓకే. ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహిక మొదలెట్టిన తర్వాత రెండవ బృందం పాడినటువంటి మొదటి సంచిక ఇది. ఇంతకు మునుపు 9 మంది పాడారు, ఈ 9 మంది పాడారు. దురదృష్టవశాత్తు ప్రతి ఎపిసోడ్లోనూ తక్కువ మార్కు వచ్చిన ఒకరు నిష్క్రమింప చేయాలి. నేను ఎన్నోసార్లు మనం చేసినట్టు నిష్క్రమిస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రయాస వృధా అని మాత్రం అనుకోకండి, వాళ్ళు తగని వాళ్ళని మాత్రం అనుకోకండి. నేను గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా 90 మార్కులు వచ్చిన వాళ్ళను కూడా మిగతా వాళ్ళందరూ 90 మార్కులు పైన ఉంటే పంపించవలసి వస్తుంది తప్ప వాళ్ళు పనికి మాలిన వాళ్ళు మాత్రం కారని దయచేసి మనవి చేసుకుంటూ మీకు ముందుగా నేను మార్కులు చదువుతాను. అందరికీ ఒకే రీతిలో మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలియజేయండి. కృష్ణ చైతన్య 90%, సుజన అవీల 77%, సూర్య కార్తీక్ 78%, పవిత్ర 82%, ప్రవీణ్ కుమార్ 92%, అఖిల 75%, గౌతమ్ 78%, సౌజని 82%, నరసింహస్వామి 80%. అఖిల 75% వచ్చినా కూడా నిష్క్రమించక తప్పదు. ఆ అమ్మాయి తక్కువ పాడిందని కానే కాదు. మిగతా వాళ్ళతో బేరీజు వేస్తే నేను ప్రతిసారి చేస్తున్నప్పుడు ఒక్క తప్పు ఎక్కువ చేసి ఉండొచ్చు, అంతకంటే అది నా దృష్టిలో. అక్కడ నేను కూర్చున్నాను కాబట్టి నా అభిప్రాయమే చెల్లుతుంది. దయచేసి ఆ చిరంజీవికి ఈటీవీ వారిచ్చే జ్ఞాపిక ప్రశంసాపత్రం ముందుగా అందజేస్తారు. ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి. సనాతన బెంగళూరు వారి శ్రీ లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం. క్యాన్సాన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరి చిత్రం. ఆ ముక్కంటి ఎప్పుడు నిన్ను వెన్నంటి ఉండాలి అని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే ఆయన డమరుకంలోంచి నాదం పుట్టింది. ఆయన నిన్ను ఎప్పుడు సహకరిస్తూ నీ వెన్నంటి ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, బాగా సంగీతం నేర్చుకో, బాగా పాడు. ఈసారి వచ్చి ఇంకా అదరగొట్టేసే. శుభం. ఓకే. అవే కాళ్ళే. ఇవాళ ఉత్తమ ప్రతిభా ప్రదర్శించినటువంటి పురస్కార విజేత చిరంజీవి ప్రవీణ్ కుమార్ 8,000 రూపాయలు స్వీకరిస్తున్నారు. చెక్కుని గాడ్ బ్లెస్ యూ. జీవితం అనేది ఉగాది పచ్చడి లాంటిది. తీపి, చేదు, కారం, వగరు, పులుపు అన్నిటి కలయికే. సో ఈ హర్షం మధ్య ఒక చిన్న బాధాకరమైన విషయం కూడా మీకు తెలియచేయాలి. ఒక సీనియర్ మేకప్ మ్యాన్ పి అర్జున్ రావు గారు కేవలం మా పాడుతా తీయగాలో సీనియర్ మేకప్ మ్యానే కాదు, ఆయన పీసపాటి లాంటి మహానుభావులకు మేకప్ వేసి, చాలా రఘురామయ్య గారు పీసపాటి వారు అలాంటి వారికి అంతతో కలిసి రంగస్థలం మీద మేకప్ వేసినటువంటి ఆహార్య నిపుణులు వారు అనుకోకుండా చాలా అసలు ఇక్కడికి రావాల్సింది ఆయన
ఒక సాయంకాలం హార్ట్ అటాక్తో ఇటీవలే మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మా బృందం అందరి తరఫున, మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన అండాదండ వారికి ఎప్పుడూ ఉంటుందని, ఒక పెద్ద కుటుంబాన్ని తీసుకొచ్చి మేకప్ పరిశ్రమకు పరిచయం చేశాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో కూడా అతని మేనల్లుడు, శిష్యులు అందరూ ఉన్నారు. ఆయన లేని లోటు భౌతికంగా తీర్చలేనిదే, కానీ ఆయన ఆత్మ ఈ కార్యక్రమంలో ఎక్కడ కళాకారులు ఉంటారో అక్కడ ప్రతి చోట ఉంటుందని మనసారా భావిస్తూ మరొక పర్యాయం ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. మీ నిబద్ధతకు మరొకసారి తల వంచి నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.